మాత్రమే ఇక్కడ వరకు వస్తాను. సరే ఇక్కడి వరకు రావడం బాగుంది. వచ్చినాక మరి ఏదో ఒకటి చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? వద్దా? ఈ వాక్యం చెప్పే అవకాశం నాకు ఇచ్చుడు ఒక గొప్ప భాగ్యంగా నేను భావించి, మరి నేను ఏం చెప్తున్నా తెలియదు నాకేట. ఎందుకంటే నేను ఏమి ప్రిపేర్ అయ్యి రావడం అంటూ ఉండదు. ఏం చెప్పినా ఇక్కడ నిలబడ్డప్పుడు మాత్రమే చెప్పాలి. ఒక గొప్ప భాగ్యంగా నేను భావిస్తాను. ఒక 2 50గా 3 అంటే ఒక 75% సిద్ధంగా లేరు, కానీ ఇక్కడ దాకా వచ్చిండ్రు. అది మిమ్మల్ని దేవదూతలు తీసుకొచ్చినాయో మరి ఆ దయ్యాలు తీసుకొచ్చినాయో ఏం తీసుకొచ్చినాయో కానీ ఇంట్లో కాడికి వెళ్ళి ఇక్కడ దాకా అయితే వచ్చాం. సరే రానైతే వచ్చిండ్రు, చెవులు ఉన్నాయి, నేను చెప్తే మైకున్నది కాబట్టి ఎట్లా చెవులకి అయితే పోతుంటుంది కదా. మీరు వినాలనుకున్నా వద్దనుకున్నా వినిపిస్తుంటుంది. దాని గురించి ఏం పరిశ్రమ పడాల్సిన అవసరం లేదు. సరే అయితే 4వ మాట చూస్తే మనకు ఈ మాట మన లూకా సువార్తలోనే ఉంటుంది, అలాగే మార్కు సువార్తలో అయితే ఉంటుంది. అయితే మనకి ఇచ్చిన మాట మార్కు సువార్త నుంచి తీసుకోవడం జరిగింది. ఏంటిది ఆ మాట అంటే, ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని మార్క్స్ వార్తలో ఉండగా, మరి లూకాసు వార్తలో చూస్తే ఏలి ఏలి లామా సబక్తాని అని ఉంటుంది. మరి అక్కడ అట్లెందుకు ఉంటుంది, ఇక్కడ ఇట్లెందుకు ఉంటుంది అంటే, కొంతమంది ఆ మాటను గురించి హిబ్రూ భాషలో ఒక సువార్థికుడు చెప్పిండు అని ఒకరు, అరామీ భాషలో ఒక సువార్థికుడు చెప్పిండు అని ఒకరు, ఇట్లా దాని గురించి పెద్దలు ఏవో చెప్తా ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమంటారు అంటే, యేసుక్రీస్తు 30 సంవత్సరాలు యెరూషలేములో అక్కడ లేడు, భారతదేశం వచ్చినుండే కాబట్టి ఆయన ఇక్కడ సంస్కృతం నేర్చుకున్నుండే సంస్కృతంలో అన్నాడు అని కొంతమంది అన్నారు. ఇక ఎవరు ఏదన్నా అది నిజమేంటో మనకు తెలియదు. ఇక సంస్కృతమో అరామో హెబ్రో ఏదో ఒకటి. అయితే మనకు తెలిసిన భాషలో ఇటు ఉన్నది కదా, ఏమున్నది ఒక్కసారి చెప్తారా? నోరున్నోళ్ళు మాత్రమే చెప్పండి, నోరు లేని వాళ్ళు చెప్పకండి, అవసరం లేదు. నోరున్నోళ్ళు ఆ 4వ మాటని చెప్పాలా. వినవలేదు, అస్సలు వినొస్తలేదు. ఇది గీడికే వినొస్తలేదు. ఇంకా నా చెవులు లేవట, శాంతంగా చెప్తాను. అసలు కరెక్ట్ మాట చెప్పింది. 40 రోజులు ఉపాసంగా ఉన్నాం, గట్టిగా ఆడికే చెప్పమంటున్నావు అయ్యా నన్ను, నీవే విను గట్టిగా, మేము మెల్లగానే చెప్తాము అంటున్నాను. అయితే యేసుక్రీస్తు బేస్తవారం నైట్ నుంచి ఇప్పటి వరకు మరి ఎన్నో శ్రమలు అనుభవించి సిల్వ పైన ఆయన వేలాడుతూ ఉన్నాడు. సుమారు 9 గంటలకు సిల్వపై వేలాడదీయగా 12 గంటల వరకు మొదటి 3 మాటలు మాట్లాడడం జరిగింది. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశమంతటా కటిక చీకటి నిశ్శబ్ద వాతావరణం వెళ్తుంది. ఎవరికి ఏం కనిపిస్తలేదు. అసలు అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు లేరు, చీకట్లో ఏమైనా కనిపిస్తుందమ్మా? ఏమైతుంది అనేది ఎవరికీ తెలియదు, అంత నిశ్శబ్దము చీకటి. అయితే 3 గంటల టైంలో ఆ ప్రాంతం అంతటా ఒక కేక వినబడ్డది. ఏం వినబడ్డది? బిగ్గరగా ఒక కేక వినబడ్డది. కేక 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 అంటున్నారు కానీ ఆ కేక ఏంటిదో మాత్రం ఎవరు చెప్పరు. ఏంటిది ఆ కేక? చెప్పండి అమ్మా, వింటున్నారు కదా, చదివిండ్రు కదా, ప్రతిరోజు చదువుతున్నారు కదా, 40 రోజుల నుంచి చదువుతున్నారు కదా. సరే 40 రోజుల్లో ఒక పూట పాస్ అమ్మన్నారు అనుకో, 2 పూటలు తిన్నారు కదా. లేదు 2 పూటలు పాస్ అమ్ముంటే 1 పూట అయినా తిన్నారు కదా.
నిన్న రాత్రి అయితే తిన్నారు కదా, ఇవాళ ఎట్లా ఉపాసం ఉంటామని కొంచెం కొంచెం ఎక్కడే తిన్నారు కదా. మాటలు రానంత నీరసం అయితే లేదు కదా ఎవరికి. మాట్లాడేది గట్టిగా మాట్లాడాలి. ఆ కేక ఏంటిది అంటే ఏంటిదో కాదు, ఆ చీకట్లో ఆ నిశ్శబ్దంలో వినిపిస్తున్న ఆ కేక, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. యేసుక్రీస్తు ఉన్న పరిస్థితి ఏంటి అంటే అక్కడ మరి 2 చేతుల్లో 2 మేకులు, 2 కాళ్ళు 1 మేకు, 3 మేకులు, 2 కాళ్ళు 2 చేతులు, 4 భాగాలు అవుతున్నాయా, 3 భాగాలు అవుతున్నాయా? మరి ఇక్కడ చెప్తున్న మాట 4వ మాట. బైబిల్ ప్రకారం 4వ మాటను దేన్ని సూచిస్తుందంటే పరిపూర్ణతను సూచిస్తుంది. మరి పరిపూర్ణత ఏంటిది? ఇక్కడ ఏమంటుండే ఈయన? నా దేవా అంటున్నాడు. అప్పటి వరకు నేను దేవుని కుమారుని అన్నాడు కదా. అసలు యేసుక్రీస్తుకు సిలువ వేయబడడానికి కారణము, ప్రధాన ఆరోపణ ఆయన నేను దేవుని కుమారుడని చెప్పడమే. మరి ఇప్పుడేంది ఈయన దేవా దేవా అని అరుస్తున్నాడు? యేసుక్రీస్తు ఏమన్నాడు కదా, నేను దేవుని కుమారుడను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరకు చేరలేరు అని అన్నాడా? అనలేడా? మరి ఇప్పుడేమో మొదటి మాటలో చూస్తే నా తండ్రి అన్నాడు, చివరి మాటలో చూస్తే తండ్రి అన్నాడు, 4వ మాటకు వచ్చేసరికి దేవా దేవా అని ఐదుగురు ఘోషిస్తున్నాడు. అది ఒక మరణ కేక. అది ఆనంద కేక కాదు. ఆనందం కేక ఉంటుంది, మరణ కేక ఉంటుంది, బాధలో కేక వేయడము ఉంటుంది. మరి ఏశావును చూస్తే తన తండ్రి ఏమన్నాడంటే, బాబు నువ్వు, ఆయన రోజు వేటాడుతున్నాడు, రోజు తెచ్చి తండ్రికి భోజనం పెడుతున్నాడు, వేటాడిన మాంసం తెచ్చి పెడుతుండు. ఏశావు తండ్రి పేరు తెలుసా ఎవరకన్నా? తెలుసా? కొందరు తెలుసా? యాకోబా. ఏశావు తండ్రి పేరు యాకోబు. ఏశావు తండ్రి పేరు మర్చిపోయినట్టున్నాను. వివాసం ఉండి అన్ని మర్చిపోతున్నట్టున్నాను, కానీ వినేది మర్చిపోతుంది. అయితే ఇస్సాకు బహు వృద్ధుడయ్యిండు, కళ్ళు కనిపిస్తలేవు. ఆయన ఏమనుకున్నా అంటే, ఇక నేను నా టైం దగ్గరకు వచ్చింది, ఇప్పుడు నేను చచ్చిపోతా, ఇక నాకు నువ్వు వేటాడి తెచ్చిన మాంసం రుచికరంగా వండి తినిపించు, నేను నిన్ను దీవిస్తా. ఈ మాట ఎవరు విన్నారు? ఏశావు విన్నాడా? వాక్యము 2 అంచులు గల ఖడ్గము వంటిది అని ఉంటది బైబిల్లో. వాక్యము వినేవాళ్ళు గాలి కంటే వేగంగా ఆ వాక్యాన్ని తన చెవులకు చేరవేసుకోవాలి. వచ్చే ప్రశ్నకు అంతే వేగంగా స్పందన ఉండాలి. మేము వచ్చినము, కూసునము, తలకాయినము, లేచిపోయినాము అంటే ఆ రాకడా వృధా. ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాను, మీరు ఇక్కడ కూసినంత సేపు మీ శరీరం ఇక్కడనే ఉండాలి, మీ చెవులు వాక్యం మాత్రమే వినాలి, మీ కళ్ళు ఏంటి చూడాలి, మీ కళ్ళల్లో యేసుక్రీస్తు కనిపిస్తుండాలి, సిలువలో ఆయన పడిన శ్రమలు మీకు కనిపిస్తుండాలి. మీరు ఏదో గాలికిట్లు వచ్చి అట్లా పోతామని కాదు, జాగ్రత్తగా వినండి. అయితే ఏశావు వినడమే కాకుండా ఆ మాటను ఏశావు తల్లిట విన్నది. ఏశావు విన్నాడు, త్వరగా అరణ్యానికి పోయిండు వేటకు. వేటాడి మాంసం తెచ్చి దాన్ని రుచికరంగా వండి తన వృద్ధ తండ్రి అయిన ఇస్సాకుకు తినిపించాడు. అయితే అదే మాట విన్న రిబ్కమ్మ గారు ఏం చేసిందంటే, మరి తల్లి, చిన్న కొడుకు తల్లి కలిసి ఉంటున్నారు, పెద్ద కొడుకు తండ్రి కలిసి ఉంటున్నారు. అంటే దేవునితో సహవాసం చేసి దేవునితో డైరెక్ట్ గా మాట్లాడగలిగిన ఇస్సాకు, రిబ్కాలు 2 కొడుకులతో, చెరొక కొడుకుతో ఉంటున్నారు.
మరి యాకోబు రిబ్కా చూస్తే శాకాహారులు. శాకాహారులు అంటే అదేమో మాంసం అనుకోగలరు ఆయనతో. మరి ఏదో ఆకులు పప్పుషాలు తిని వాళ్ళు ఉంటారు. మరి ఏషావు ఇస్సాకేమో మాంసాహారం అంటే వీళ్ళకి ఇష్టం. ఆ మాట విన్న రిబ్కమ్మ ఏం చేసింది, వెంటనే యాకోబుని పిలిచి, యాకోబు యాకోబు, నీ తండ్రి మీ అన్నకు ఇట్లా చెప్పిండు, దీవిస్తాడట. మరి మీ నాయన చచ్చిపోయేటట్టున్నాడు, మరి చచ్చిపోయే మంది దీవిస్తాడట, ఆ దీవెనేదో నువ్వు తీసుకోరా అని సలహా ఇచ్చింది. అందుకు యాకోబు ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడమ్మా. యాకోబు భయపడ్డాడు. తన తల్లి చెప్పిన మాటకు యాకోబు భయపడి ఏమంటున్నాడు, అమ్మా అన్నెక్కడా, నేనెక్కడా? ఒకవేళ నా తండ్రి నన్ను గుర్తుపడితే దీనులుగా తల్లి శపిస్తాడు, సర్వనాశనం అయిపోతా ఆయనతో నేను అని యాకోబు భయపడ్డాడు. అప్పుడు ఆ అమ్మ ఏం చేసిందంటే, ఆ శాపాలు వస్తే ఆ శాపాలన్నీ భరించడానికి నేనున్నా, దీవెనలు వస్తే మాత్రం నువ్వు తీసుకో బిడ్డ అన్నది. ప్రేమ చాలా గొప్పది. శాపాలేమో రిబ్కా తీసుకుంటుందట, ఆశీర్వాదాలేమో యాకోబు తీసుకోవాలన్న. కన్నతల్లి ప్రేమ. కానీ ఆ కన్నతల్లి ఏషావుని కూడా అన్నది. మరి కానీ ఏషావుని ఏం చేస్తున్నది? మోసం చేస్తుంది. ఇస్సాకుని ఏం చేస్తున్నది? కళ్ళు కనిపించని భర్తను ఏం చేస్తున్నదమ్మా? మోసము చేస్తున్నది. అయితే ఏషావు వేటాడి వచ్చే వరకు ఈ తతంగం అంతా ముగిసిపోయింది. మరి యాకోబు రిబ్కాలు సక్సెస్ అయిపోయినారు, దీవెనల పని అయిపోయింది. ఇక వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి అవసరం లేదు. ఏషావు వచ్చిండు, నాయన నేను వచ్చినా అంటే, వచ్చిన బిడ్డ, మరి నువ్వెవరు? ఇంతకుముందే నేను తిన్నా కదా మంచిగా అంటే, ఏషావు ఏం చేస్తుండప్పుడు, అయ్యో ఏదో మోసము జరిగిపోయింది, లేదు నాయన నేను ఇప్పుడే వేటాడి నీకోసం తీసుకొని వచ్చినంటే, అయితే నీ తమ్ముడైన యాకోబు నీకు రావాల్సిన దీవెనలు తీసుకొని పోయిండని గద గద వణికిపోతున్నాడు ఇస్సాకు. ఎందుకు? ఏషావు మోసపోయాడు. దేనిని? దీవెనలను మోసపోయాడు, దీవెనలను పోగొట్టుకున్నాడు. దీవెనలను పోగొట్టుకున్న ఏషావు కోపం వస్తుంది కదా. ఏషావు కోపాన ఏమైనా చేయొచ్చు. ఇస్సాకు వణికిపోతున్నాడు ఆ విషయం చెప్పడానికి. యాకోబు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. అయితే దీవెనలు పోగొట్టుకున్న ఏషావు బాధలో దుఃఖిస్తూ బిగ్గరగా ఒక కేకేసిండట తండ్రి ముందు. ఏమని? తండ్రి నన్ను ఒక్క దీవెన దీవించు. సరే నన్ను దీవించినావు, పోయిండు, కనీసం ఒక్క దీవెన నన్ను దీవించు తండ్రి అని ఏషావు ఒక బాధలో కేకేసిండు. మరి దేవుడు మనుషులతో పాటు ఉంటాడా? మనిషి చేయి పట్టుకొని నడిపిస్తాడా? మనిషిని ఇడిచిపెడతాడా? ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి వస్తాయి. మరి దావీదుని తీసుకుంటే ఆయన అడవిలో గొర్రెలు మేపుతూ దేవుని యొక్క ప్రార్థన కోరిండాడు. ఏమనంటే, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండను నన్ను ఎక్కించుము. అప్పుడు దావీదు యవనుడా, వృద్ధుడా, బాలుడా? బాలుడు. కానీ అతని కోరిక ఏమున్నది? తాను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కాల, దాన్ని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. మరి ఆయన వేడుకున్నది దేవుడు విన్నాడు. అడవిలో గొర్రెలు మేపే దావీదు ఒక్క గొల్యాతును జయించి ఏమైండు? రాజైపోయాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు రాజయ్యాడు. కానీ తర్వాత దావీదు దేవునికి కొంచెం దూరం జరగడం వల్ల దావీదు ఎన్నో శ్రమలను అనుభవించాడు. రాజు అయిన తర్వాత గొర్రెలు మేపేటప్పుడుగా రాజుకి ఏమైనా లోటు ఉంటుందా? కానీ దేవునికి దూరమైనప్పుడు నువ్వు ఏ స్థానంలో ఉన్నా
అన్నీ లోట్లే. మరి కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో చూస్తే దావీదు ఏమంటుండంటే, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఎంతో బాధలో దుఃఖంలో మరి ఆయన ఆ మాట అన్నట్టుగా మనం చూస్తాం. మొన్న ఆదివారము ఏం చేశారు? మట్టల ఆదివారం రోజు నేను సంగారెడ్డి పోవడం జరిగింది. అయితే అక్కడ ఎం పద్మారావు పాస్టర్ ఇక్కడ ముందు వేసిపోయినాడు సంగారెడ్డిలో, ఎంజే ప్రభాకర్. అయితే ఇంచుమించు 30 సంవత్సరాలు సీనియర్ ఉండొచ్చు ఆయన అయ్యగారు. ఆయన ఇప్పుడు ఈ అయ్యగారుల ట్రైనింగ్ ఇచ్చే కాలేజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. సాధారణంగా ఈ వాక్యాలు ఈ మాటలు చెప్పడం ఎవరికి ఇస్తారంటే బాగా చదివి బైబిల్ మీద చాలా జ్ఞానాన్ని సంపాదించిన మంచి అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తారు. కానీ అది అప్పుడప్పుడు ఏం రాని నాయసంటలోకి ఇస్తారు. అదృష్టం అంటే అది అదృష్టం అంటే ఇప్పుడు జ్ఞానులు ఎంతో కష్టపడి ఒక 2 సంవత్సరాలు ఇంచుమించు యేసుక్రీస్తుని చేయడానికి వాళ్ళు కష్టపడ్డారు. మరి గొర్రె కాపర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళంతా వాళ్ళు గొర్రె కాపుకుంటే దేవదూతలే పోయి వాళ్ళకు ఇచ్చిర్రు. జ్ఞానుల కంటే ముందే వాళ్ళు దర్శనం చేసుకున్నారు. మరి వాక్యాన్ని చెప్పడం చాలా విస్తారమైన జ్ఞానం కావాలి. అది వినడము, దాన్ని అర్థం చేసుకోవడము చాలా కష్టంతో కూడుకున్న పని. మనం ఏదో చెప్తామా, విన్నామా పోయినామా. ఇప్పుడు శాంతమా అన్నట్టు ఏముంటుంది? వచ్చినామా పోయినామా. ఆడిపోయినావు శాంత, గుడికి పోయి వచ్చిన, అయ్యగారు ఏం చెప్పిండో తెలియదు, ఏం విన్నదో తెలియదు. ఆదివారం వచ్చింది, గుడి దాకా పోయినా, ఇంటి దాకా వచ్చిన, బస్ మా వంతు తేలిపోయింది. మిగతాది ఎవరు చూసుకోవాలి? దేవుడే చూసుకోవాలి. సరే, మట్లాదివారం రోజు యేసుక్రీస్తు ఎక్కడ వచ్చిండు? యెరూషలేము దేవాలయానికి వచ్చిండు యేసుక్రీస్తు. అప్పటికైనా లాజరుని లేపిండు. ఎంతో మందికి పనిచేస్తుందా నీ ఫోన్? ఎంతో మందికి స్వస్థత చేకూర్చిండు, ప్రసంగాలు చేసిండు. అయితే పబ్లిక్లంతా ఏమైందంటే చనిపోయి పాతి పెట్టబడ్డ లాజర్ని గిట తిరిగి లేపిండంటే అతడు చాలా గొప్పవాడై ఉండాలి. మరి ఆదివారం రోజు ఆయన యెరూషలేము ఆలయానికి వచ్చినప్పుడు సుమారు 26 లక్షల మంది ఆయనను యూదుల రాజా యేసు హోసన్నా అంటూ దేవాలయానికి ఆహ్వానించాం. ఆదివారం గడిస్తే సోమవారం, మంగళవారం, బుధవారం ఎన్ని రోజులు అయినాయి? మూడు రోజులు పోయిన 4వ రోజు అప్పుడేమో జయ జయ ధ్వనులతో యూదుల రాజా హోసన్నా జయము జయము అని కేకలు వేసిండ్రు జనం. మరి బేస్తారం వచ్చేసరికి ఏమంటున్నారు? ఇక్కడైతే కేకలు ఉన్నాయి, ఈ కేకలు మీరు ఎవరు వినట్టున్నారు. నేను దేవుని కుమారుడనని చెప్పిన ఆ పాపిని సిల్వ వేయండి అని కేకలేస్తున్నారు. ఇవేం కేకలు? ఒకరిని నశింపజేసే కేకలు. ఏషావు వద్ద బాధాకరమైన కేక చూసిండ్రు, దావీదు వద్ద బాధాకరమైన కేక చూసిండ్రు. మరి ఆదివారం చూస్తే అది ఒక విజయోత్సవ కేక. మరి బేస్తారం చూస్తే ఒక మనిషిని, ఒక దైవ కుమారుణ్ణి, మామూలు మనిషినే కాదు, దైవ కుమారుణ్ణి నశింపజేసే కేక అది. ఈ దేవ దూషణ చేసిన ఇతడిని సిలువ వేసి చంపుండి అని కేక వేసిరు. మరి ఈరోజు శుక్రవారం 3 గంటల టైంలో యేసుక్రీస్తు సిలువలో వేసిన బిగ్గరి కేక ఏంటిదంటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మరి ప్రాణం పోతున్న సమయంలో సుమారు 12 నుంచి 3 గంటల వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, చీకట్లో నిశ్శబ్దంగా ఉన్న కొండంతా ఒక్కసారిగా బిగ్గరి కేకతో ఉలిక్కిపడ్డది.
12 గంటల నుంచి 3 గంటలకు ఉన్న ఆ చీకటి ఈ మాటతో ఆ చీకటి ఏమైపోయింది? చీకటి వెళ్ళిపోయి మళ్ళీ వెళ్తురు వచ్చింది. చీకటి 3 గంటల వరకే ఉన్నది. 3 నుంచి కొన్ని క్షణాలలో తక్కిన 3 మాటలు చెప్పి క్రీస్తు మరణించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. మీరంటారు ఈ 4వ మాట పరిపూర్ణతను సూచిస్తుంది కదా. మరి యేసుక్రీస్తు పరిపూర్ణ మానవుడిగా శిల్వ శిక్ష అనుభవించి మరణిస్తున్నాడు. మరి దేవదూతేమో మరియమ్మకు పరిశుద్ధాత్మ చేత గర్భం ధరిస్తావు, కుమారుడు పుడతాడు అన్నాడు. మరి ఈయన సామాన్య మానవుడు ఎట్లయితాడు అని కొందరికి ప్రశ్న రావచ్చు. మీకు రాకపోవచ్చు, రాదని అనుకుంటున్నాను నేను. కొందరికి వస్తుంది, ఆలోచించే కొందరికి ఈ ప్రశ్న తప్పకుండా వస్తుంది. అయితే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 30 సంవత్సరాలు తల్లిదండ్రితో వడ్రంగి పని చేస్తూ ఒక సామాన్య మానవుడిగానే జీవించిండు. అవునా? తెలుసాలేదు ఇదన్నా? ఎలాంటి కార్యాలు, ఎలాంటి అద్భుత కార్యాలు చేయలేదు, ఏ స్వస్థతలు చేయలేదు, అసలు ఏమీ చేయలేదు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనలాంటి ఒక సామాన్య మానవుడుగానే జీవించండి. అయితే యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకొని బయటికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఏమన్నది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మరి యేసుక్రీస్తు యందు ఏం చేస్తున్నట? ఆనందిస్తున్నాడు. ఆ ఆనందంలో యేసుక్రీస్తు ద్వారా 3.5 సంవత్సరాలు జరిగిన పరిచయే మహా అద్భుత. ఆయన వస్త్రం ఇట్లా తాకితే స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. అయితే 3.5 సంవత్సరాలు ఈ గెత్సేమనే తోటలో పేతురు కత్తిదూయగా ఒక సైనికుడి చెవి తెగి కింద పడగా యేసుక్రీస్తు ఆ చెవిని తీసుకొని మరీ యథాస్థితిలో ఆ చెవి ఎట్లున్నదో అట్లా అతికించిండు. అది ఒక అద్భుతం. యేసుక్రీస్తుని పట్టుకోవడానికి సైనికులు భయపడిపోయిండ్రు. అబ్బో ఈయనకి ఏయో శక్తులు ఉన్నాయి, మరి ఈయన చెవుని ఇట్లా అతికిచ్చేస్తుండు అంటే ఈయన పట్టుకోవాలంటే భయపడిపోయాను. అయితే దేవుడు అక్కడితో యేసుక్రీస్తును ఏం చేసిండమ్మా? విడిచిపెట్టిండా, పట్టుకున్నాడా? దేవుడు యేసుక్రీస్తును వదిలేసిండు. ఎక్కడ? గెత్సేమనే తోటలో. అక్కడి నుంచి ఎక్కడ, ఎవరి చేతిలో ఉన్నాడు యేసుక్రీస్తు? సైనికుల చేతిలో ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తును సైనికులు పట్టుకున్నారు, కొట్టిండ్రు, బంధించిండ్రు, సిలువేసిండ్రు, మేకులు కొట్టిండ్రు. పట్టుకున్నాడు కదా, ఆయన కాలు చేతులు పట్టుకునే కదా మేకులు కొట్టింది. అవునా? పట్టుకోకుండా కొట్టిరా, పట్టుకొని కొట్టిర్రా అన్నప్పుడు మరి వాళ్ళు స్వస్థత పొందాలి కదా, మారు మనసు పొందాలి కదా. యేసుక్రీస్తుని ముట్టుకున్నారు కదా, ముట్టుకున్నప్పుడు వాళ్ళకు ఆ దురాలోచనలు పోవాలి కదా. యేసుక్రీస్తుని శిక్షించొద్దు కదా, అవునా కదా? కానీ అక్కడ యేసుక్రీస్తు ఒక సామాన్య మానవుడు కాబట్టి, సామాన్య మానవుడుగా యేసుక్రీస్తు వీళ్ళకు అప్పగించిండు కాబట్టి, యేసుక్రీస్తు ఒక మానవుడుగా ఆ శ్రమలన్నీ అనుభవించి ఒక సామాన్య మానవుడిగానే ఈ 4వ మాటలో యేసుక్రీస్తు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని దుఃఖిస్తున్నాడు. అయితే కొందరు అంటారు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అయితే మరి యేసుక్రీస్తుకు దేవుడు ఎవరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే టైం 3 గంటలైనా ఉడవదు. ఇచ్చేదే నాకు 15 నిమిషాలు, ఇప్పటికే అయిపోయింది అనుకుంటున్నా. అయితే యేసుక్రీస్తే కాదు, ప్రతి మనిషికి దేవుడు ప్రతి క్షణము అవసరమా కాదా? అవసరమే. లేస్తలేవా? ఒకరు లేస్తేనేమంటారు అయ్యో నా దేవా కదా. ఎప్పుడు 6 గంటలకో 7 గంటలకో 8 గంటలకో లేస్తూ ఏమంటారంటే అమ్మ లేస్తేనే దేవుణ్ణి కలుసుకున్నంత
మంచే జరుగుతుంది. మరి కీర్తనల గ్రంథము 22వ అధ్యాయంలో దావీదు ఏమంటున్నాడు? పగలు నేను నీకు మొరపెట్టి తిని రాత్రి వేళ నేను ఊరకుండట లేదే. పగలు ప్రార్థిస్తున్నా, రాత్రి ప్రార్థిస్తున్నా, ఎప్పుడు ఎప్పుడు ప్రార్థిస్తున్నా. ఎంతమంది ఇప్పుడు ఈ 40 రోజుల్లో శారీరక ఆహారాన్ని పక్కకు ఒక పూట పెట్టిరో 2 పూటలు పెట్టినరు, కానీ మరి మానసికమైన దైవారాధనను ఒక్క పూట తినాలి ఎంతమంది చేతులు ఎత్తండి. ఉన్నదా? ఒక ఆహారం ఉన్నదా లేదా? ఒక్క అట్లా తప్ప ఒక్కరు చేయెత్తలేరు. అంటే ఆ ఆహారం అంటే ఏంటో, అది మేకదో పొట్టేలదో ఏదో చికెన్ అనుకుంటున్నట్టున్నా. దేవుని వాక్యమే ఆ ఆహారం. ఒక రోజులో నువ్వు 5 నిమిషాలు చదివినవా, 2 సార్లు చదివినవా, 3 సార్లు చదివినవా? ప్రధానంగా ఈ 40 రోజుల ఉపవాస దినాలలో మాత్రము కొందరు కొన్ని నియమాలు పాటిస్తారు. 4 పూటలు. ఎప్పుడు? ఒక రోజు ఎప్పుడు ప్రారంభమవుతుంది? రాత్రి 12 గంటలకు ఒక రోజు ప్రారంభమవుతుంది. రాత్రి 12 గంటలకు బైబుల్ చదివి ప్రేయర్ చేసుకుంది. 12 నుంచి మళ్ళీ ఒక 6 గంటలు మళ్ళీ బైబిల్ చదివి మళ్ళీ ప్రేయర్ చేసుకోండి. ఆడికెళ్ళి మళ్ళీ ఒక 6 గంటలు అయినాయా? తిరిగి మళ్ళీ 12కి రావాలి. 12 కాడ మొదలై మళ్ళీ అది 12కి రావాలి. మరి ఈ వాక్య అర్థమైపోతుంది. మేము ప్లేట్లో ఆహారమే తప్ప ఇది మాకు తెలియదు ఆడుంటుందో అని అనుకుంటున్నట్టున్నారు. సరే, ఇప్పటి నుంచి అది తెలుసుకోండి. మళ్ళా వచ్చే గుడ్ ఫ్రైడే కల్లా ఈ ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోండి. మరి దేవుడు ఎవరిని చేయి విడవకుండా ప్రతి ఒక్కరిని ప్రతి క్షణం చేయి పట్టుకొని నడిపించే గొప్ప భాగ్యాన్ని దేవుడు అందరికీ దయచేను గాక. ఆమేన్.